ఆ ఇద్దరు హీరోలు కలిస్తే సిల్వర్ స్క్రీన్ అదుర్స్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని హీరో ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ ఇద్దరి కాంబో ప్రారంభం అవ్వడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందట. ఇంతకీ భారీ అంచనాలున్న ఈ ఇద్దరు హీరోలు ఎవరు? ఇద్దరు హీరోలను తెరపై ప్రెజెంట్ చేయనున్న డైరెక్టర్ ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మన ఇండియన్ సినిమాలో ధూమ్ సిరీస్కి యూత్ ఆడియన్స్లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో వచ్చిన ధూమ్ చిత్రం అప్పట్లో బాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి సెన్సేషన్ సృష్టించింది. మొత్తానికి ధూమ్ని సిరీస్ లాగా కొనసాగించడానికి అవకాశం ఉండడంతో ధూమ్ 2 చిత్రాన్ని హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ తెరకెక్కించి విడుదల చేశారు. ధూమ్ చిత్రం కంటే రెండింతలు పెద్ద బ్లాక్ బాస్టర్గా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే కాదు, తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. హృతిక్ రోషన్కి సౌత్లో మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో ధూమ్ 3 చిత్రం చేశారు. ఇందులో అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్లో అద్భుతంగా నటించాడు. ధూమ్ 3 సినిమాకి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ ధూమ్ 3 మూవీ ఆ రోజుల్లోనే దాదాపుగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కేవలం ఇండియా నుండి వసూలు చేసి చరిత్ర సృష్టించింది. 2013 సంవత్సరంలో విడుదలైన ఈ ధూమ్ సినిమా ఆ తర్వాత ఈ సిరీస్ నుండి మరో సినిమా రాలేదు. సుమారుగా 10 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇప్పుడు యాష్రాజ్ ఫిలిమ్స్ ధూమ్ 4 చిత్రాన్ని ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా ఎదిగిన ప్రభాస్, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ధూమ్ 4 సినిమాలో రామ్ చరణ్, ప్రభాస్ అన్నదమ్ములుగా కనిపిస్తారట. ఇద్దరూ కలిసి దేశంలోనే ఘరానా దొంగతనాలు చేయడం, వీళ్లను పట్టుకోవడం కోసం అభిషేక్ బచ్చన్ విశ్వ ప్రయత్నాలు చేయడం, ఇలా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 చిత్రం చేస్తున్నాడు. 2019 సంవత్సరంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన వార్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం పూర్తవగానే ధూమ్ 4 చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్, రామ్ చరణ్ నిజ జీవితంలో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరినొకరు రా అని పిలుచుకునే అంత చనువు ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే సిల్వర్ స్క్రీన్ మీద కూడా కెమిస్ట్రీ చాలా సహజంగా ఉంటుందని, భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు ఇద్దరి హీరోల అభిమానులు. ఈ సినిమా ప్రారంభం అవడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. చూడాలి మరి గ్లోబల్ స్టార్, రెబల్ స్టార్ కాంబో ఎలా ఉండబోతోందో.